ఎక్కడెక్కడ అవకాశం ఉన్నదో అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, మరి ఇండిపెండెంట్లు కొంతమంది బీజేపీకి వ్యతిరేకమైన మైనారిటీ కమ్యూనిటీ గెలిచిన వాళ్ళని కూడా వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు బీజేపీని నిజామాబాదు, అదేవిధంగా ఆదిలాబాదు, కామారెడ్డి అనేక ఇటువంటి స్థానాల్లో మా ఒక మేయర్షిప్, చైర్మన్షిప్ రాకుండా ప్రయత్నం చేసిందంటే ఈ నలుగురు కలిసి చేశారు. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్, మరి కొంతమంది ఇండిపెండెంట్లు హూ హేల్స్ ఫ్రమ్ మైనారిటీ కమ్యూనిటీ. ఇది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా కలుస్తుందని నాకు అర్థం కాదు. చెప్తారు కదా వాళ్ళు బీజేపీ, బీఆర్ఎస్ కూడా. మన రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడితే అప్పుడు మరి కేటీఆర్ కూడా చెప్తారు కదా వీళ్ళిద్దరు కూడా అని చెప్పేసి. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చెప్పాలి మీ మధ్యన ఉన్నది ఏంది, మీది అనుబంధమా, సత్సంబంధమా, బంధమా, మీ బంధాన్ని ఏమనాలి, ఏ పేరు ఇవ్వాలి. హిందీలో ఉన్న ఈ సృష్టి కా క్యా నామ్దు అని. ఏ సంబంధం ఇది? అక్రమ సంబంధమా, సత్సంబంధమా? మొన్ననే మా బండి సంజయ్ గారు అన్నారు హ్యాపీ వ్యాలెంటైన్స్ డే అని. వ్యాలంటైన్స్ డే అయిపోయింది ఇప్పుడు. మరి వీళ్ళ మధ్యన ఎటువంటి సంబంధం అని నేను నా నోరు బాగుండదు ప్రజలు పబ్లిక్లో చెప్తే. ఏం సంబంధం? ప్రజలే దాన్ని తీర్చాలి, ప్రజలే తేల్చాలి ఈ సంబంధాన్ని. ఏమంటాం మనం? భారతీయ జనతా పార్టీని ఓడించడానికి, భారతీయ జనతా పార్టీ పెరగకుండా ఉంచడానికి ఈరోజు తెలంగాణలో ఈ 4 పార్టీలు ప్రయత్నం చేస్తారు. దీంతో పాటు కమ్యూనిస్టు దూరయ్యారు. అసలు ఎర్ర జెండా లేనే మొత్తానికి పోయింది. దాన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు బతికిస్తున్నారు. ఎక్కడుందన్నా ఎర్ర జెండా? ఎర్ర జెండా లేదు. అసలు ఎర్ర జెండా అనే తెల్ల జెండా అయిపోయింది. వాడు అడిగినంట ఏందన్నా తెల్ల జెండా ఏంటంటే, తెల్ల జెండా అనే మంచిది రావాయి, దీంట్లో లేత కాషాయపు నుంచి ముదురు ఎరుపు రంగు వరకు దాంట్లో పోయొచ్చుంట. అంటే అన్ని పార్టీలు మార్చవచ్చు. కమ్యూనిస్ట్ పార్టీలు మారుస్తున్నారు వాడు పార్టీలు. ఇది ఈరోజు తెలంగాణలో ఈ పార్టీల చరిత్ర. భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నది, పెరగకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్లో జరిగేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలి. ఈ అందరూ కూడా కలిసి భారతీయ జనతా పార్టీని ఎదుర్కొంటారు. భారతీయ జనతా పార్టీ మేము కేవలం డెవలప్మెంట్ కోసం పనిచేస్తాము. మా ఈరోజు పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాలని పరిపాలన మీరు చూడండి ఎంత ఉన్నది. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. మీకు ఇన్ని 336 వరకు వస్తారంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి తగ్గినాయి, గతంలో టీఆర్ఎస్ పార్టీ తగ్గిన వాళ్ళు వచ్చారు. మీకు కూడా తప్పిన వస్తాం మా అధికారంలో. మీ అధికారం రాకముందు రేపు ఏప్రిల్లో ఎస్ఐఆర్ కాబోతా ఉంది. హైదరాబాద్లో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక ఎస్ఐఆర్లో బిఎల్ఓస్ అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి ఇందులో దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి, డబుల్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి, బయట వాళ్ళ ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి తీసే దీంట్లో ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదు. మొత్తం తెలంగాణ ఓటర్ లిస్టులో అటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లను యాడ్ చేయించి, ముఖ్యంగా మైనార్టీ ఓట్లు యాడ్ చేయించి బీజేపీని రానియకుండా చేయడానికి